హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? మేము కూడా బాగున్నామండి. చూడండి, ఇది మామిడికాయ పచ్చడి. మామిడికాయకు ఉన్న టేస్టే వేరు కదండి. కూరల్లో వంకాయ ఏ విధంగా రారాజు, పచ్చడిలో మామిడికాయ కూడా అంతే కదండి. మామిడికాయ పచ్చడి పట్టని ఇల్లంటూ ఉండదు. చూడండి, ఈ పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ పచ్చడి తయారీ విధానం ఇప్పుడు చూద్దామండి. అమ్మ ముందుగానే మామిడికాయలు శుభ్రంగా కడిగేసి బొడ్డులు కోసేసి దాని దగ్గర సొన తీసేసి శుభ్రంగా తుడిసేసి ఆరబెట్టిందండి. ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా ముక్కలు కోస్తున్నారు. నాన్న కోసి చూపిస్తున్నాడు చూడండి. ఈ విధంగా కొయ్యాలి. మామిడికాయలోని ఆ జీడిని తీసేసి ఆ లోన లేయర్ ఒకటి ఉంటుందండి, ఆ లేయర్ కూడా తీసేసిన తర్వాత దీన్ని ఈ విధంగా 2 ముక్కలు కోసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. చూడండి, చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేయటం అయిపోయిందండి. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేయటం అయిపోయిన తర్వాత కొంచెం సేపు ప్యాన్ కింద ముక్కల్ని ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఆరితే నీరు అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. మేమైతే ఈ పెద్ద లోటాతో మెజర్ చేస్తున్నామండి. ఈ లోటాతో 2.5 అయినవి. ఈ మెజర్ చేసే ముక్కలన్నీ మనకి కలపటానికి ఈజీగా ఉండేటట్లుగా ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలండి. ఈ విధంగా పెద్ద బౌల్లో వేసుకున్నట్లయితే ముక్కలంతా కలిసేటట్లుగా కలపడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసిన తర్వాత ముందుగా పసుపుని యాడ్ చేసుకుందామండి. పసుపు ముక్కలకి పట్టేటట్లుగా మొత్తం కలపాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఈ ఆయిల్ వచ్చేసి పప్పు నూనె, వేరుశనగ నూనె అండి. ఇది ముందుగా ఆయిల్ కలపడం ద్వారా ముక్క గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు ఉప్పును యాడ్ చేసుకుందాం. ఇది 1/2 గ్లాస్ అండి. ఉప్పు మెత్తగా మిక్సీ చేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది ఆవాల పిండి అండి. కరెక్ట్గా 1/2 కేజీ అండి ఆవాల పిండి. అర్థమయ్యే విధంగా గ్లాస్తో చూపించమన్నానండి, అందుకే గ్లాస్తో చూపిస్తుందమ్మ. ఈ పిండి వచ్చేసి మెంతిపిండి అండి. ఆ ముక్కలకి అంతా పట్టేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి. కారం కూడా సేమ్ 1/2 కేజీ పడుతుందండి. చూడండి, గ్లాస్తో చూపిస్తుందమ్మా, గ్లాసున్నర. ఇప్పుడు కారం కూడా మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, అమ్మ కలుపుతుంది కదండి, ఆ విధంగా ముక్కలు మొత్తం కలిసేటట్లు కలపాలండి. కారం పట్టేటట్లుగా అంతా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం పోసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ కొంచెం పోయాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం పోయాలండి. 1 లీటర్ ఆయిల్ పడుతుందండి పచ్చడికి. చూడండి, ఈ విధంగా మొత్తం ముక్కలకన్నీ పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఈ కాయలు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటుందండి, ఆ చెట్టు కాయలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఈ విధంగా కారంలో మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నది ఇప్పుడు యాడ్ చేసుకుందాము. అలాగే వెల్లుల్లి తోలు తీసేసినవి కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ప్యాకెట్లో ఉన్న ఆయిల్ కూడా మొత్తం పోసేసి ఒకసారి కలిపేసుకోవాలండి. పచ్చడి చూడండి, చాలా ఎర్రగా ఉంది కదండి. ఆయిల్ మొత్తం పోసేసాక మరొకసారి కలపాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు పట్టేటట్లుగా ఆయిల్, ఉప్పు, కారం, దినుసులు అన్నీ పట్టేటట్లుగా మరొకసారి కలపాలండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే కలుపుకున్నామో అదే గిన్నెలో ఈ విధంగా సమానంగా చేసేసేయాలండి. ముక్కలన్నీ కిందకి ఈ విధంగా నొక్కేసి ఈ విధంగా పెట్టి మూత పెట్టేయాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, పచ్చడి 2వ రోజుకే ఆయిల్ పైకి తేలింది. పచ్చడి కలిపిన 3వ రోజునే ఈ విధంగా తీసి కలుపుకోవాలండి. కానీ అమ్మ నేను వచ్చేస్తున్నానని నాకు పెట్టడం కోసమని 2వ రోజే కలిపిందండి. చూడండి, పచ్చడి ఎంత గ్రేవీగా ఎర్రగా ఉన్నదో. అంతేనండి,
మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.